యాక్టింగ్ చేసి గుర్తు మాత్రం ఏ గుర్తు గుర్తాలే కారు గుర్తే కదా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్క మాట చెప్పాలా, ఈసారి మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, నరేంద్ర అన్న ఎమ్మెల్యే కాగానే మీకు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాము. ఆడబిడ్డలందరికీ 18 ఏళ్లు నిండిన అందరికీ కూడా ఇవాళ ఒక్కొక్కలకు కొత్త కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి అని ఇదివరకు ఉండే అదే పద్ధతుల్లో కొత్త కార్యక్రమం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. దాని కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయలు మీ ఖాతాల్లో పడతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అత్తలు ఉంటారు కదా, ఇప్పుడు మా ఆడబిడ్డలకేమో నెలకు 3000, అత్తలు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళకి 2000 వస్తున్నాయి ఆసరా పింఛన్. మరి కోడల కంటే అంత పైన ఉండాలి కదా. అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, మరి కోడల పిల్లకు 3000 ఇచ్చినందుకు అత్తగారికి నెలకు ఆసరా పెన్షన్ కూడా పెంచి 5000 రూపాయలు ఇస్తా అంటున్నారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే విధంగా మా ఆడబిడ్డలకు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఆ మోడీ సాబ్ ఉండే 2014లో ప్రధానమంత్రి కాకముందు బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మన్మోహన్ సింగ్ గారు నీతో అయితలేదు, సిలిండర్ బాగా పెరిగింది, అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడి